దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కృపా నమ్మకం కలిగిన ప్రభా, జాలిగల మా యేసయ్యా, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ రోజు నా ప్రభా నీ పాదసంలో ఈ రీతిగా నిలబెట్టి ప్రభా నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. 7 మాటలు ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాట శ్రేష్టమైనది కనుక ఆ మాటలన్నీ ప్రభా ఈరోజు మేము వినడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నన్ను మీ సిల్వ చాట్ను మరుగుపరచుకోండి ప్రభా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ వాక్యం అనుసారమైన జీవితాన్ని మేము జీవించే కృపను దయచేసి మహిమ పొందమనొచ్చు. యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మనకు బాగా తెలిసిన 7 మాటలే అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిస్తున్న ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మనకు బాగా తెలిసిన విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఈ భూమిలో జీవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు తను సేవ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా ఈ 3.5 సంవత్సరాల సేవ కంటే ఆయన 3 గంటలు సిలువ వేయబడిన సమయంలో ఆయన పలికిన 7 మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. అందులో దేవుడు ఆధిక్యతను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన మొదటి మాటను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనము మొదటి మాటగా మనం చూసుకుంటా ఉంటాం. ఏంటి ఆ మాట అంటే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మనము మొదటి మాటగా ఈ మాట మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన హింసించిన వారిని, దూషించిన వారిని, బాధించిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని, ఇంకా కొరడాలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, వీరందరి సహితము దేవుడు ఒక్కటే ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఫర్గివ్నెస్ కదా. దీంట్లో మనం చూసుకుంటే మనకు ప్రాధాన్యత దేనికి దేవుడు ఇచ్చాడు అనంటే, క్షమాపణకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటి ఈ క్షమాపణ అని అంటే, క్షమాపణ యొక్క నిర్వచనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, నిజంగా మనకు నష్టం కలిగిన, అవమానం కలిగిన, బాధ కలిగిన మనం ఏం చేయాలంట? క్షమించాలి. క్షమించి ప్రతీకారం తీర్చుకోకుండా మనము ఎదుటి వాళ్ళని క్షమించే గుణమే క్షమాపణ. ఇదే మనం తెలుసుకోవాల్సిన క్షమాపణ యొక్క నిర్వచనం. నిజంగా ఆయనను బాధించిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని, ఆయనను నలగొట్టిన వారిని, వేసించిన వారిని, ఉమ్మేసిన వారిని దేవుడు ఏం చేశాడంటే ఆయన క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే మనము కూడా సిద్ధపడి ఇతరులను క్షమించే రీతిగా మనం కూడా సిద్ధపడడానికి ఈ రోజున మనను కూడా దేవుడు మనకు ఈ మాటలు ఈ రకంగా మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. సరే, మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, లోకంలో మనం బాగా శ్రమ పొందుతూ ఉంటాం కదా. కానీ వాక్యంలో క్లియర్గా ఏముందంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎంతమంది మనల్ని శ్రమ పెట్టినప్పటికీ కూడా దేవుడు ఈ రోజున మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేని గురించి అంటే, మనం కూడా ఇలాంటి శ్రమ గుణము కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనకు ఈ యొక్క మూలపాఠాన్ని మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. మనకు శత్రువులు లేరా? ఉన్నారు. మనకు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయన నలగొట్టిన రీతిగా మనం నలగబడట్లేదు. ఆయనను ఉమ్మివేసిన రీతిగా మనల్ని ఉమ్మివేయట్లేదు. ఆయనను కొరడాలతో కొట్టిన రీతిగా మనల్ని కొరడాలతో కొట్టట్లేదు.
అంటే ఆయన పొందిన శ్రమలతో కంపేర్ చేసుకుంటే మనం పొందిన శ్రమలు ఏ పాటివి. కాబట్టి దేవాది దేవుడే క్షమించాడు కాబట్టి క్షమాపణలో మనమెంతటి వారం. ఒక్కసారి మనము ఇదే మాటను ఒక్కసారి మత్తయి సువార్తలో ఒక్కసారి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక చక్కటి మాట మనకు రాసి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒకవేళ నిజంగా మనము తండ్రి యొక్క కుమారులము కుమార్తెలము అని అనిపించుకోవాలి అనుకుంటే మాత్రము ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన మూల పాఠం ఏంటి అనంటే, మన శత్రువులను కూడా మనము ప్రేమించాలంట. ఎప్పుడు ప్రేమించగలుగుతాం? ఎప్పుడైతే మనము క్షమించే హృదయం మనకు కలిగి ఉంటుందో అప్పుడే మనము ప్రేమించగలుగుతాం. ఒకవేళ మనము ప్రేమించకపోతే ఆ యొక్క తండ్రి యొక్క కుమారులం మనం అనబడమంట. అందుకే అక్కడ మాట రాస్తుంది, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఒకవేళ మనకు ఆ తండ్రి యొక్క కుమారులం అనిపించుకోవాలంటే ఈ రోజున మనము మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించాలి. అప్పుడు మనం వారిని ప్రేమించగలుగుతాం. అదే కాకుండా దేవుడు మనతో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. పరలోక ప్రార్థన మనకు నేర్పించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట రాసుంటుంది. ఏంది అని అంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు కూడా క్షమించండి. ఎప్పుడైతే మనము ఇతరులను క్షమించుతామో దేవుడు మన పాపాలను కూడా దేవుడు మనని క్షమిస్తూ వస్తాడంట. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు రోల్ మోడల్గా ఉంటారు కదా. జనరల్గా పిల్లలకు తల్లులకు ఎక్కువ రోల్ మోడల్గా ఉంటారు కదా. తల్లులు ఏ పని చేస్తే పిల్లలు కూడా అదే పనులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు రోల్ మోడల్గా ఎవరు ఉన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు రోల్ మోడల్గా మనకు ఉన్నారు. సో ఆ రోల్ మోడల్గా ఉన్న ఆయన ఈ రోజున మనకు ఏమేం నేర్పుతున్నాడు అని అంటే, క్షమించే గుణాన్ని ఆయన మనకు నేర్పుతూ వస్తున్నాడు. ఆ క్షమాపణ గుణం మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మనము ప్రశ్న వేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ క్షమించే గుణం కలిగి ఉన్న ఈ యేసు ప్రభు వారు ఎప్పుడైతే మొదటి మాటగా ఇక్కడ మాట్లాడాడో మనకు బాగా తెలుసు. రెండో మాటకు వచ్చే వరకు మనం ఇద్దరు దొంగల మనం చూస్తూ ఉంటాం. ఒక దొంగలో మార్పు కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఆ దొంగలో మార్పు కలిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట వల్ల దొంగలో మార్పు కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. దొంగలో మార్పు రావడానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ప్రభు పలికిన మొదటి మాట, క్షమించే ఆ మాట. అంటే మనము క్షమిస్తే మారు మనసు కలుగుతుంది. సో క్షమాపణకు మారు మనసుకు చాలా లింక్ ఉందని ఈరోజు నిజంగా మనము దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ మనము యేసు ప్రభు వారు మనకు రోల్ మోడల్ కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన రోల్ మోడల్గా తీసుకొని మనం ఇతరులను క్షమిస్తామో, మనము క్షమించడం వల్ల మనకు లాభాలు ఉన్నాయి, క్షమించకపోవడం వల్ల కూడా మనకు నష్టాలున్నాయి. మొదటి నష్టం మనకు ఆత్మీయంగా కలిగే నష్టము ఏంటి అని అంటే, ఒకవేళ మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మనం చేసిన పాపాలని కూడా దేవుడు క్షమించడని క్లియర్గా దేవుని వాక్యంలో రాస్తుంది. రెండో నష్టం మనం కలిగే నష్టము ఏంటి అని అంటే, మనము సాతాన్ని ఆహ్వానిస్తున్నాం మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. అలా ఆహ్వానించినట్లయితే మనకు ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ మనం క్షమించకపోతే శారీరకంగా మనకేం నష్టం జరుగుతుంది అని అంటే, నిజంగా నెమ్మది ఉండదండి. ఎవరినైతే క్షమించకపోతే మనకు నెమ్మది ఉండదు. ఒకవేళ క్షమించకపోతే మనకు నిద్ర ఉండదు. ఒకవేళ క్షమించకపోతే మనకు కడుపులో నొప్పి, అంటే అనేక రకాలుగా శరీరం యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ వస్తుంటాయి. కాబట్టి మనం ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే, ఇతరులను క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యాలు చాలా కూడా సెలవుస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము బల్ల తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ నిజంగా మన పొరుగురు వారిని ఎవరినైనా కూడా ఒకవేళ మనం క్షమించకపోతే ఆ నిమిషాన్ని అక్కడ మనము వెళ్ళి
మొదట వాళ్ళతో సమాధాన పడి తిరిగి వచ్చి మనం బల్లలో పాలు పొందవలసిన వారిగా మనము దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో మరి క్షమాపణ కోరారా అని అంటే మనకు నిజంగా యేసు ప్రభు తర్వాత మనకు ఒక వ్యక్తి మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, స్టెఫెన్ కూడా ఒక మాట, చక్కటి మాట మాట్లాడాడు. మనకు అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 60వ వచనంలో ఈ రీతిగా మనకు రాసి ఉంటుంది. ఏంటి అని అంటే, అతను మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకమని గొప్ప శబ్దముతో పలికేను. ఆ మాట చెప్పి స్టెఫెన్ ఏం చేశాడు? చనిపోయాడు. ఏం చెప్తున్నాడు స్టెఫెన్ అక్కడ? దేవా, ఈ యొక్క పాపాన్ని వాళ్ళ మీద పడేయకు, వాళ్ళని క్షమించు. ఒక చిన్న ప్రశ్న నాకు కలుగుతుంది ఇక్కడ. ఆ స్టెఫెన్ విషయంలో అయినా కానీ యేసు ప్రభు వారి విషయంలో అయినా కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా కావాలని చేశారా లేక తెలియక చేశారా అంటే మనకు వాక్యమే క్లియర్గా రాస్తుంది. ఆ డౌట్ మనకు ఉండకూడదు. ఎందుకంటే ప్రభువే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తెలియకుండానే వీరు చేస్తున్నారు ప్రభా, కాబట్టి వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రైన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఈ రకంగా ప్రార్థన మనం కూడా చేయాల. క్షమాపణ గుణం కలిగి మనం కూడా ఉండాల. అయితే ఈ రోజున మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనకెంతో బద్ధ శత్రువులు కూడా ఉండొచ్చు, కానీ వారిని క్షమిస్తున్నామా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి టైంలో కూడా పాపుల కొరకు తను ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట క్లియర్గా ఏం రాస్తుందంటే, పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అంట. నా పాపములు క్షమించడానికి యేసయ్యకి ఎలాంటి అధికారం ఉన్నదో, ఈ రోజున దేవుడు కూడా ఇతరులను క్షమించే ఆ యొక్క అధికారాన్ని కూడా నీకు ఇస్తూ ఉన్నాడు. మనమంత గొప్పవాళ్ళం కాదు కదా, వాళ్ళ పాపాన్ని నిలబెట్టడానికి కూడా మనం అంత గొప్పవారం కాదు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా, కాబట్టి క్రీస్తు యేసునందులో మనకు ఏ శిక్షా విధి లేదంట. ఎందుకంటే ఆయనే మన కోసం ఆల్రెడీ శిలువ మరణం పొంది, ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శిక్షా విధి మనకు లేదని ఈ రోజున క్లియర్గా రూఢిగా మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ప్రవచన నెరవేర్పు. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక ప్రవచన నెరవేర్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంది అని అంటే, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి దేవుడు క్షమిస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసిన వారే, యేసయ్యతో నడిచిన వారు, యేసయ్యని అద్భుత కార్యాలు చూసిన వారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అప్పటి వరకు యేసుతో ప్రభు నడిచిన వీళ్ళు ఏం చేశారంటే, ఈయనని మాత్రము మీరు సిలువ వేయండి, బరబ్బాన్ని విడుదల చేయమని ఎంతగానో పలికిన ఈ మనుషులని కూడా యేసయ్య ఒక్కటే ఒక మాట ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఒక్కసారి మనం ఈరోజు మనం కూడా పరీక్షించుకుందామా? ఇలాంటి పాపక్షమాపణ గుణము అంటే క్షమించే గుణము మనకుందా? ఎందుకంటే పాపము చేయుట మానవుని యొక్క లక్షణం కదా, ఇది మానవుని యొక్క నైజం. కానీ క్షమించుట దైవ లక్షణం అంట. ఆ లక్షణాన్ని మనం కూడా ఈరోజు కలిగి ఉందామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. సో లాస్ట్లో నేను చెప్పే మాట ఒకటే, ఏంటి అంటే, మానవుని గొప్ప అవసరత ఏంటి అంటే క్షమాపణ. ఈరోజు మన గొప్ప అవసరత ఏంటిది? క్షమాపణ. రెండవది ఏంటి అంటే, మనము పాపములను పాపాలు క్షమించాలని దేవుని అడగాలంట. అప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటా ఉన్నాడు. తర్వాత మనము ఇతరులను క్షమించాలి. తర్వాత క్షమాపణ గురించి ఇతరులకు కూడా ప్రకటించాలంట. ఒకవేళ ఈ గుణాన్ని మనము మన రక్తంలో కానీ మన శరీరంలో కానీ మనలో ఇమిడి ఉండకపోతే, మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్య ధ్యానించినప్పటికీ కూడా ఆయన బిడ్డలం కాకుండా ఆయనకు వేరు అయి బ్రతుకుతున్నట్టు మనల్ని దేవుడు ఈరోజు మనల్ని
హెచ్చరిస్తూ వస్తున్నాడు. కాబట్టి మొదటి మాటగా మనము ఈరోజు చూసుకుంటున్నాం. కాబట్టి మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడని ఆ తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసు ప్రభు వారు పలికిన రీతిగా మనం కూడా మన బద్ధ శత్రువులైనప్పటికీ ఎవరినైనా సరే క్షమించే సిద్ధ మనసు కలిగి ఉండడానికి ఈ రోజున దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం క్షమించే మనసు కలిగి మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా మరి క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మొట్టమొదటి మాట మనము విన్నాము. నిజమే, క్షమాపణ జీవితం మన జీవితంలో ఉండాలని మరి యేసయ్య మరి మొదటి మాటగా మనతోని మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మరి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. మరి ఈ యొక్క మాట చెప్పడానికి మన మధ్యలో మరి అమలక్క గారు వచ్చి మరి చెప్పాలని ఆశపడుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి గుడ్ ఫ్రైడే గ్రీటింగ్స్. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇది నా జీవితంలో మిరాకిల్. ఈ ఇయర్లో 2025 మేము ప్రేయర్ చేసుకున్నాను. కానీ నిన్నటి దాకా హోప్స్ ఎప్పుడు స్పీకర్గా ఉండొద్దు, ఈసారి నేను లిస్నర్గా ఉండాలని అనుకున్నాను. వదిలేసుకున్నా. ఇక వేరే పనుల మీద ఉందామని అనుకున్నాను. టక్కున కాల్ వచ్చింది. నేను ఎట్లా అడిగానో దేవుడు నాకు అట్లనే జవాబు ఇచ్చాడు. 6 o'clock చెప్తా పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాలి అమలక అన్నాడు. సరే, ఎందుకంటే దేవుని దాసునికి దేవుని వాక్యమునకు విధేయులు అవ్వాలి మనం. ఆ విధంగా మరి తక్కువ టైంలో కూడా దేవుడు నన్ను బలపరిచి నడిపించాడు. ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఇచ్చిన అవకాశం బట్టి సీనియర్ పాస్టర్స్కి, పాస్టర్ గారికి, అమ్మగారికి, మరి జూనియర్ పాస్టర్ అమ్మగారికి, మరి బెన్నికి కూడా వందనాలు. మరి రెండవ మాట ఏంటంటే లూకా సువార్త 23:43 వచనం. కానీ దీని కాంటెక్స్ట్ 39th నుంచి ఉంటుందన్నమాట. ఈ యొక్క రెండవ మాట మొదటి మాటతో ఇమిడిపడి ఉన్నది, ఇంటర్ కనెక్షన్. అంటే ఈ యొక్క సిలువ వేయడము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క ఆచారం అంటే 6th century BCలో పర్షియన్స్ మరి మనస్సు లేదు, వారికి మానవత్వం లేదు. అంటే క్రూర మృగాల్లా మనుషులను చూసేవారు. ఇది నీచాతి నీచమైన పనిష్మెంట్ అన్నమాట. ఆ విధంగా పర్షియన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అంటే పెట్రోలియం, రిచ్ ఇన్ పెట్రోలియం అన్నమాట. వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు ఆ పెట్రోలియం ఆపేస్తే దేశాలన్నీ మరి ట్రాన్స్పోర్ట్ స్టాప్ అవుతుంది అన్నమాట. వారు ఆరంభించారు, కానీ మరి ముందుకు కొనసాగించడము రోమన్స్ కొనసాగించి ఆ పద్ధతిని అవలంబించారు. ఎందుకంటే మరి మనుషులు వారికి నచ్చని వారు, మెచ్చని వారు, వారి మీద తిరుగుబాటు చేసేవారిని ఈ విధంగా చంపేవారనమాట. అలాంటి మరి పనిష్మెంట్, శిక్షను యేసుక్రీస్తు జీవితంలో అమలుపరిచారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. ఒక పర్సన్ పాపులర్ అయితే పబ్లిక్ అంతా వారితో వెళ్ళిపోతారు, ప్రభుత్వాలు కూలిపోతే వారికి సపోర్ట్ ఎవరు ఉండరు, వారిని గౌరవించరు, వారిని తృణీకరిస్తారనమాట. అటువంటి సమయంలో యేసు ప్రభు కాలంలో ఉన్నాడు కాబట్టి ఈయన చాలా పాపులర్ అయిపోతున్నాడని ఏదో ఒక నేరం మోపాలని ప్రయత్నించినప్పటికీ వారి ఎన్ని ఛాన్సెస్ దొరికినా కానీ వారికి దొరకలేదు. కేవలము నీవన్నట్టే అంటే ఆ ఒక్క వర్డ్ని పట్టుకొని యేసు ప్రభును సిలువలో వేయించారు. కానీ ఈ రెండవ మాట ఏంటంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇద్దరు దొంగతనం చేసిండ్రు. ఎంతకాలం చేసిండ్రు తెలియదు ఎవరికి, వాళ్ళ ఏజ్ ఎంతో తెలియదు, వారు చర్చికి వెళ్ళిండ్రా, సహవాసం వెళ్ళారా, ఏవీ తెలియదు. దొంగకు ఒకటే తెలుసు, దొంగతనం చేయడం, హత్యలు చేయడం, ఇతరులను నాశనం చేయడం, ఇతరుల యొక్క జీవితాలతో ఆటలాడుకోవడం, అంతే. వారికి మనసు ఉండదు, మనస్సాక్షి ఉండదు, మమకారం ఉండదు, ఏది రిలేషన్స్ ఉండవు అన్నమాట. అటువంటి వ్యక్తులతో యేసు ప్రభువును
సిలువ వేయించారు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, ఒకరు లెఫ్ట్ సైడ్, ఇంకొకరు రైట్ సైడ్ అన్నమాట. వీరిద్దరు ఉన్నప్పటికీ తండ్రి మరి మొదటి దొంగ ఏమంటున్నాడు? ఫస్ట్ దూషించిండు, నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడవా, అయితే దిగి రమ్ము. అంటే మనం కూడా రక్షణ పొందనప్పుడు కూడా ఈయన నిజంగా దేవుడా, క్రీస్తా, నన్ను రక్షిస్తాడా, నా యొక్క సమస్యలను పరిష్కరిస్తాడని మన గత జీవితంలో యేసయ్యను ఎన్నో నిందించినాము, దూషించినాము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పొందిన శ్రమలను చూస్తుంటే మన కళ్ళలో నుండి కన్నీటి దారాలు రావాలా. ఇద్దరున్నారు, కానీ మొదటి మాట చెప్పంగానే ఒకడు పశ్చాత్తాపపడ్డాడు, రియలైజేషన్. ఫస్ట్ మరి లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ అస్సలు పశ్చాత్తాపపడతాడు. ఎందుకంటే అతని యొక్క మనసంతా పగ, ఈర్ష్య, ద్వేషంతో నిండి ఉన్నది. అటువంటి వ్యక్తి దేవునికి ఎంతో సమీపంగా ఉన్నాడు ఫిజికల్గా. ఎంత అంటే ఇంతనే డిస్టెన్స్ ఉండినప్పటికీ అతడు చూస్తలేడు. ఎందుకంటే వారి యొక్క మెడను త్రిప్పలేడు. ఫిజికల్గా ఎవరు కూడా చూడలేరు, కానీ మనసు చూడగలదు, ఆత్మ చూడగలదు. అటువంటి పరిస్థితిలో కూడా అతడు ఏమంటున్నాడంటే, నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నాడు. నన్ను రక్షించని అంటలేడైనా. గాడ్ యూ సేవ్ మీ, సేవ్ అస్ అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా అందరినీ కలిపేస్తాం. నన్ను రక్షించని అంటే ఎంత బాగుండును. ఒక్క వర్డ్ తీసేసినా కానీ దాని యొక్క మీనింగ్ మరి డిఫరెంట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క డిస్మస్ అనే వ్యక్తి రైట్ సైడ్ ఉన్నాడు, జస్టిస్ అనే వ్యక్తి దొంగ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. మనం కూడా పనులు చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తోటే చేస్తాం కదా. ఎందుకు? ఎడమ చెయ్యి అంత మంచిది కాదని అనుకుంటాం, కానీ రెండు చేతులు కూడా మనకు ఇంపార్టెంటే. కానీ మరి లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి యేసు ప్రభువుకి ఇద్దరు దగ్గరగా ఉన్నారు, కానీ ఆ వ్యక్తి చూడడం లేదు. అతని యొక్క కళ్ళు, మనసు అంధకారంతో మరి కమ్మి ఉంటున్నాయి. కాబట్టి మొదటి మాట చెప్పగానే ఆ మాటలు రెండవ దొంగలో, కుడివైపు ఉన్న దొంగలో క్రియారూపంగా పనిచేస్తున్నాయి. ఒక మంచి మాట మనం చెప్పగానే మనం హృదయంలో మరి ఆహ్వానించుకొని ఆ యొక్క మాట, ఒక్క మాట అయినా కానీ ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తాయి. మనం కూడా నెగిటివ్ మాటలు విన్నాం అనుకోండి, ఎంత నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? క్షమిస్తాను, క్షమించాడు. ఎందుకంటే మరి మొదటి మాటలో సిస్టర్ చెప్పినట్టు క్షమించకపోతే ఈ యొక్క రెండో స్టెప్లో మరి రియలైజేషన్ కాదనమాట. కాకుండా ఉంటే వాళ్ళు స్ట్రైట్గా నరకం వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క కుడివైపు ఉన్న దొంగ మనస్సాక్షి అతనికి గద్దించింది. మనందరికీ మనస్సాక్షి ఉంటుంది కదా, మనస్సు ఉంటుంది, మనస్సాక్షి, మన హృదయం ఉంటుంది, హార్ట్ ఉంటుంది, సోల్ ఉంటుంది. ఏ సోలు? దేవుని యొక్క ఆత్మ. ఆత్మ అంటే ఏంది? ఆయన పెట్టిన దీపము. మన దీపము ఎప్పుడు ఆరిపోతుందంటే ఆయన పిలిచినప్పుడు. మరి డాక్టర్స్ ఏమంటారు? కార్డియాక్ అరెస్ట్, మైల్డ్ అరెస్ట్, సివియర్ అరెస్ట్. ఒకసారి వాళ్ళ మాటలు వింటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ బాడీలో నుంచి ఆత్మ ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో అప్పుడు ఈ యొక్క శరీరము వేస్ట్ అన్నమాట, జీవం లేనిదిగా మారిపోతుంది. కాబట్టి ఒక ఆత్మ చేత మనం ఎప్పుడు కూడా గ్రహించాలా, వివేచన ఆత్మతో మనము వివేచించాలా. కాబట్టి మొదటి మాట చెప్పంగానే రెండో దొంగ మరి ఎంతో శ్రద్ధతో, మరి చిన్న మాట కానీ పవర్ఫుల్ వర్డ్ అన్నమాట. మన మాటలు చాలా కొద్దిగా ఉండాలా, విస్తరించి మాట్లాడొద్దు అనమాట. ఆ దొంగ గ్రహించి ఏమన్నాడంటే ఒక్కటే మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా మనం కూడా మనుషులతో ఏమంటాము? నన్ను జ్ఞాపకం పెట్టుకోమ్మా, నన్ను జ్ఞాపకం పెట్టుకో. ఎందుకు? ఆ జ్ఞాపకంలోనే ఎంతో ఉన్నదన్నమాట. ఒక వర్డ్ ఉంది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్, మేరే దిల్ మే నయ్యే మేరే నజర్ మే నయ్యే. అంటే మన హృదయంలో కొంతమంది వ్యక్తులను పెట్టుకుంటాం, కండ్లలో కూడా పెట్టుకుంటాం. కాటికి ఎట్లా పెట్టుకుంటాము? ఆ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఏ పని అవసరం ఉన్నా మరి జ్ఞాపకం వచ్చిన వెంటనే
వాళ్ళని కాల్ చేసి రమ్మంటాం, ఇమీడియట్గా వచ్చేస్తారు. కాబట్టి మనం అందరి దృష్టిలో, దేవుని దృష్టిలో ఉండాలా, మనుషుల దృష్టిలో కూడా ఉండాలా. ఎందుకంటే దేవుని దయ, మనుషుల దయ మనకు అవసరం. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏమన్నాడు, యేసయ్యా నన్ను జ్ఞాపకం పెట్టుకోమంటే యేసయ్య నోరు మూసుకుండా అస్సలు మూసుకోలేదు. నేడు రైట్ నౌ యూ విల్ బి దేర్ విత్ మీ ఇన్ ద పారడైస్. అంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఆయన ఏం చేశాడు, ఇతర దొంగల వలె మరి మొదటి మాట చెప్పంగానే గ్రహించిండు. హృదయాన్ని బండలాగా మార్చుకోలేదు, తన్ను తాను గ్రహించుకున్నాడు. ఎప్పుడు గ్రహించుకున్నాడు, యేసు వైపు చూచిండు. నిజంగా మనము మనుషుల వైపు, ఎదుటి ఉన్న వ్యక్తుల వైపు చూస్తే వాళ్ళ పాపాలన్నీ కనిపిస్తాయి కదా. వాళ్ళు ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, నేను ఎట్లా మర్చిపోతా, దుమ్ము దులుపుతా అన్నీ అంటాం కదా. కానీ యేసయ్య మనం బెడ్షీట్ దులిపితే మన పాపాలు ఎన్ని బయటకు వస్తాయి ఒకసారి గ్రహించాలా. కానీ మనము యేసయ్యను మనం చూస్తే నా పాపాలు బయటకు వస్తాయి అన్నమాట. మనకు ఈ లోకంలో శ్రమ అన్నాడు, కానీ ఆయన ఏమన్నాడు, రెండవ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో. మన ప్రార్థన కూడా ఎట్లుండాలా, యేసయ్యా నువ్వు వస్తావా, నేను రావాలా, నేను పోను, నేను అక్కడికి ఎప్పుడు పోతా, కళ్ళు మూస్తేనే పోతా. ఆయన వస్తాడా, వస్తాడు. నిజంగా వస్తే యేసు ప్రభు వస్తే మనము నిలవగలమా, నిలవలేమే. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. కాబట్టి ఇమ్మీడియట్గా వెంటనే యేసయ్య నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని పలికాడనమాట. ఎవ్వరికి లేని ఛాన్స్ చివరి క్షణమున ఆ దొంగకు దొరికింది. మరి మనకు కూడా ఆ యొక్క పరలోక రాజ్యమునకు పోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మరి సువార్త ప్రకటిస్తున్నాము, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మరి డొనేషన్స్ అన్నీ ఇస్తున్నాం. కానీ మొదటి మాట సరిగా లేకపోతే రెండో స్టెప్ ఎక్కలేం. అందరినీ క్షమించుతున్నామా, క్షమించగానే యేసయ్యా నేను ఎక్కడ తప్పిపోయినానో నాకు బయలుపరచు. మనకు తెలుసు మనం ఎక్కడ తప్పిపోతున్నామో. ఫస్ట్ మన ప్రార్థన ఎట్లుండాలా, దేవుని ఘనపరచాలా, దేవుని మహిమపరచాలా. రెండో స్టెప్గా యేసయ్యా నేను తెలిసి తెలియక చేసిన పాపాన్ని క్షమించని నెక్స్ట్ ఇతరుల రక్షణ, స్వస్థత కొరకే ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేస్తే దేవుడు మనందరి ప్రార్థన విని గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క మొదటి దొంగ దూషించినట్లు మనం కూడా దూషిస్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతోమంది వాక్యం చెప్తున్నారు. ఎన్ని మాటలు మనం వింటున్నాము, ఎన్ని మాటలు. కొంతమంది పాజిటివ్ మాట్లాడతారు, కొందరు నెగటివ్ మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ అందరి నోట్ల యేసుక్రీస్తు బై హార్ట్ అయిపోయింది. ఆయన దేవుడని తెలుసు, కానీ హృదయంలో అంగీకరించకపోతే మనకు జీవితమే వ్యర్థం. కాబట్టి ఒక చిన్న ప్రార్థన అతను చేశాడు. మొదట దూషించినారు, గ్రహించలేడు. తర్వాత మనస్సు మార్చుకొని నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ యొక్క శిక్ష మనకు తగినదే. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినారు, అందరికీ నష్టపరిచినారు. వాళ్ళు ఈ యొక్క రెండో దొంగ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఆయన జైల్లో ఉండొచ్చు, చెడు పనులు చేసుకుంటా ఉండొచ్చు, కానీ మనకైతే సువార్త సమృద్ధిగా మరి ప్రకటింపబడినది. కాబట్టి మనం కూడా చిన్న ప్రార్థన చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక పాట ఉన్నది, నేను పాట పాడను, కానీ ప్రభువా నీ పరిపూర్ణతలో నుండి నన్ను, ఆ యొక్క అన్ని చరణాలు ఉంటాయి, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క కోరస్ ఎండ్ అవుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యేసయ్య మర్చిపోతాడా? ఆయన మతిమరుపు లేదండి. ఆయన చాలా జ్ఞానం గల దేవుడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క దొంగ ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలా. ఇప్పుడు డోర్స్కి అన్నిటికీ బోల్ట్స్ వచ్చినాయి కదా, ఇట్లా బోల్ట్ పెట్టాలా. పాతకాలంలో డోర్స్కి అన్ని చైన్స్ ఉంటుండే, గొల్లెం. ఆ ఒక్క గొల్లెం తీయాలంటే ఎంతో కష్టం కదా.
చాలా కష్టం. ఒక్క గొల్లం తీస్తే మనం డోర్ క్లోజ్ చేయలేం. ఆ విధంగా మన ప్రార్థన కూడా చైన్ మాదిరిగా ఉండాలన్నమాట. ఆ చైను పెద్ద చైన్ కావాలా, కానీ ఆ చైన్ విరగొట్టడానికి సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ మనము దానికి అవకాశం ఇవ్వద్దన్నమాట. అవకాశం ఇవ్వద్దంటే దేవుడు క్షమించిన ప్రకారము మనం మనుషులను క్షమించి ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. కాబట్టి అటువంటి మరి కృప మన అందరికీ దయచేయను గాక. ఎందుకంటే కొన్నిసార్లు మనం తప్పు చేస్తాము, మరి జస్టిఫికేషన్ చేసుకుంటాం, నేను చేస్తున్నది కరెక్ట్, కానీ 100% అది సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి యేసు ప్రభు దొంగతో సిలువలో ఆకాశమునకును భూమికి నీ మధ్య వేలాడుతూ ఈ యొక్క మాటలు పలికినాడు. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైతే మనకు మాట్లాడడానికే స్వరము రాదు, ఎన్నో నీళ్ళు తాగుతాం. కానీ ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎన్నో గుడ్ ఫ్రైడేస్ మన జీవితంలో మరి గతించిపోయినప్పటికీ ఆయన రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనం ఎంతో పరిశుద్ధంగాను మరి పవిత్రంగాను విశ్వాసం నుండి అధిక విశ్వాసంకు మెట్టు ఎదగాల అని దేవుడు కోరుతున్నాడు. ఆయన శక్తిని, ఆయన బలం ఉంటేనే కానీ మనము నడవలేము, సువార్త ప్రకటించలేము, ఆయన కొరకు నిలబడలేము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా క్రీస్తును పోలి మనం నడవాలా. ఆయనను మనల్ని జ్ఞాపకం చేసుకోనకపోతే మన పరిస్థితి ఎట్లుంటుండే, మనం ఏ స్థితిలో ఉంటుండే, మన ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఎట్లుంటుండే, అదొక్కసారి మనం గ్రహించుకుంటే ఎంతో తల తిరిగిపోతుంది. కాబట్టి ప్రతి క్షణం కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దొంగకు దొరికిన రక్షణ నేను కూడా చివరి కాలంలో రక్షణ పొందుకుంటానని ఎవరు కూడా అటువంటి ఆలోచనలతో దృక్పథంతో ఉండొద్దు. ఎందుకంటే చివరి క్షణంలో దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఆయనకు తెలుసు. కానీ మన జీవితం ఏ పాటిది, మనం ఎప్పుడు గతించిపోతామో మనకు తెలియదు. ఇప్పుడు అన్నీ యంగ్ ఉన్నాము, బలం ఉంది, శక్తి ఉంది, రేపు చేసుకుంటాను, రేపు బాప్తీసం తీసుకుంటానని అనుకుంటే అది కుదరదు. నేడే రక్షణ దినం, నేడే అంటే రైట్ నౌ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద పర్సనల్ సేవియర్. అది ఆయనను మనం యాక్సెప్ట్ చేస్తే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వచ్చినా కానీ మనం ఎంతో ధైర్యంగా నిలబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శిలువ మరణము ఎంతో ఘోరమైనది. మనసు లేనివారు, మానవత్వం లేనివారు ఈ విధంగా చేశాడు. యేసు ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. క్రీస్తు రాజ్యం వేరు. అని క్రైస్తవం ఒక మతము కాదు, అది మార్గము. అన్నీ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మార్గంలో నడవాలంటే ఎంతో కష్టం. అది ముండ్ల బాటనే కానీ పూల బాట కాదు. దేవుడు ఏం చెప్పాడు, లోకమును నేను జయించిన ప్రకారము మీరు కూడా జయించాలని. జయించడానికి దేవుడు శక్తిని ఇస్తేనే కానీ మనము జయించలేం. కాబట్టి ఈ రెండవ మాట పలికిన మరి ఆ యొక్క దొంగను క్షమించి మరి పరదైస్లో ఒక మార్గాన్ని తెరిచి క్రీస్తుతో కూడా ఉండటానికి దేవుడు అట్టి కృపను దయచేశాడు. కాబట్టి ఈ యొక్క రెండవ మాట మొదటి మాటతో ఇంటర్లింక్ కనెక్ట్ అయి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము క్షమించాలా, పరలోక రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలా. కాబట్టి ఈ యొక్క శిలువ మరణము చాలా ఘోరమైనది. అట్టి మరణం నుండి మరి ఈ యొక్క లోక సంబంధమైన మరణం నుంచి మరి ఆత్మ సంబంధమైన మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు లోకరక్షకుడుగా వచ్చి జన్మించి మరణించి తిరిగి లేచి తిరిగి రానయ్యాడు. కాబట్టి మనమందరం కూడా మనము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచి దేవుని రాజ్యంకు వారసులు ఉన్నట్లు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా నా నిండైన హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.